వెళ్ళబోతున్నాం. భయపడకు. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది చాలా దారుణం. ఇది శక్తి తరంగాల తుఫాను. ఈ విధంగానే మనం తుఫాన్లోకి గ్రహించబడతాం. సెకండ్ రాకెట్ బూస్టర్ విరిగిపోయింది. మనకు సహాయపడే ఇంజిన్ ఉపయోగించండి. అది కూడా పనిచేయట్లేదు సార్. డాక్టర్ బాన్స్, ఈ భయంకరమైన తుఫాన్లో మీరు బయటకు వెళ్ళబోతున్నారా? 4వ స్పేస్ ఎయిర్ ప్రెషర్ తగ్గిపోయింది. 2-3 వాల్వ్స్ తెరవండి. త్వరగా కానివ్వండి. మురీనా, నువ్వు ఇక్కడికి రాకూడదని నేను నీకు చెప్పాను కదా. అది నాన్న, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? చూడు మురీనా, నేను ఎన్నో రకాల అంతరిక్ష నౌకల్ని తయారు చేశాను. నువ్వేం భయపడకు. జాగ్రత్తగా వెళ్ళిరండి అంకుల్. బూస్టర్ పనిచేస్తోంది. త్వరగా మనం పడుగులోంచి బయట పడాలి. సిద్ధం చేయండి. త్వరగా కానివ్వండి. ఎవరైనా మా నాన్నగారికి సహాయం చేయండి. లే నోబితా, నోబితా లెమ్మంటున్నానా? లే నోబితా, లే. ఎందుకలా ఉలికి పడ్డా? నేను ఒక అద్భుతమైన కళ కన్నాను డోరేమోన్. అంతరిక్ష నౌకను మరమ్మత్తు చేస్తున్నప్పుడు శక్తి తరంగాల తుఫాను దాడి చేస్తోంది. ఆ తర్వాత ఇంకా చాలా కళలు వచ్చాయి. అవేంటో తెలుసా? నోబితా, ఇదొక పెద్ద సమస్య. ఈ జియాన్ జట్టుకు సొంతమైన మైదానాన్ని హై స్కూల్ స్టూడెంట్స్ ఆక్రమించారు. నోబితా, మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిదంటావా? మంచిది కాదు. నన్ను అడిగితే ఇది మన సొంత మైదానం లాంటిది. అవును, మనం ఇక్కడ ఆడుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే నోబితా. నిజంగానే నువ్వు తెలివైన వాడివి. మీరు నన్ను పొగిడేస్తున్నారు. మళ్ళీ ఇరుక్కున్నాడు. సరే, మన జట్టు తరపున నువ్వే వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళ దగ్గర నుంచి మన మైదానాన్ని తిరిగి పొందే బాధ్యత నీదే. మర్యాదగా చెప్పు, నువ్వెవరు? అది మేము కూడా ఇక్కడ బేస్బాల్ ఆడాలనుకుంటున్నాం. అంటే ఏంటి ఏమన్నా? అది మీరు జూనియర్ హై స్కూల్ స్టూడెంట్స్ కదా, అందువల్ల మీరు బేస్బాల్ క్లబ్ లో చేరాలి. ఎవరెవరు బేస్బాల్ క్లబ్ లో చేరతారు? మేం బేస్బాల్ స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నాం. తెలిసిందా? మీరు సరిగ్గా చెప్పారు. మీకు ఈ ఆట రాదు గనక మీరు చేరదలుచు. నేను చెప్పింది నిజమేనా? అసలు మా గురించి నువ్వేమనుకుంటున్నావు? రఘుండాగి. నేనే రక్కుటాకిని కాదు. నన్ను కాపాడు డోరేమోన్. వాళ్ళు మన వెంట పడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం?
దయచేసి నువ్వు నోరు మూసుకుని ఉంటావా చామి? ప్రమాదం, పారిపోండి పారిపోండి. నాకు విషయం తెలుసు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు పని చెయ్యలేము. వాళ్ళు వట్టి మూర్ఖులు. వాళ్ళంత వేగంగా వెళ్తే బతకడం చాలా కష్టం. మనకిప్పుడు పని తెప్పింది. వాళ్ళే అంతమైపోతారు. ఏ నోబితా, నువ్వు ఎప్పుడు లేస్తావు? అరే అంతరిక్ష నౌకే అది. ఏ నోబితా, నువ్వు ఇక్కడెలా నిద్రపోగలుగుతున్నావు? నాకు మళ్ళీ ఆ కళ వచ్చింది. మనం ఇప్పుడు మైదానం దగ్గరికి వెళ్ళాలి. ఆడుకోవాలని ఉందా లేదా? అది సరే చూడు జియాన్, ఆట ఆడలేకపోయినా కనీసం పాట పాడొచ్చుగా. ఇప్పుడు నువ్వు ఒక మంచి పాట పాడితే బాగుంటుంది, ఏమంటావు? భలే గుర్తు చేసావు నోబితా. కాలికి వేసుకునేది చెప్పు, మా ఇంట్లో వండుకునేది మైదానంలోనే కదా పాడతావు జియాన్. నోబితా, నువ్వు నన్ను పక్కదో పట్టిస్తున్నావు కదూ. రెండో షిజుకా, ఏ షిజుకా, షిజుకా, నోబితా, నన్ను రక్షించు. జియోన్ సోనియాలు మైలిని వెంట పడ్డారా? దయచేసి నేను మీ ఇంట్లో దాక్కుంటాను, ఏమంటావు? సరేలేరా. సమస్య సమస్య పెద్ద సమస్య వచ్చి పడింది. త్వరగాలే, ఇది నిద్రపోయే సమయం కాదు. ఒక్కసారి కిటికీ గుండా బయటికి చూడు. ఎక్కడున్నా? చెప్పారుగా, ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మన అంతరిక్ష నౌక హఠాత్తుగా ఆగిపోయింది. నేను అందుకే నీకు ముందే చెప్పాను చామి, నువ్వు అనవసరంగా వార్ప్ బటన్ ని నొక్కేశావు. మరి తప్పించుకోవాలన్నావు కదా, అందుకే ఆ బటన్ ని నొక్కాను. ఇప్పుడు ఏం చేద్దాం? అంత వేగంగా తప్పించుకోవడం అంటే అసాధ్యం. నేను ఇప్పుడు సరి చెయ్యాలి. వాళ్ళందరూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు దాన్ని సరి చేయగలవా? చాలా వింతగా ఉంది. బహుశా సరకు గిడ్డంగి అనుకుంటాను. ఊపిరాటలేదే. ఇంకోని దూరంగా ఉంది. అసలు నాకేం అర్థం కావడం లేదు. మనం తిరిగి వెళ్ళగలమంటావా? నోబితా, నేను అంతరిక్ష నౌకొని వెంటనే నోబితా, ఏంటి వాగుతున్నావు? నా మాట వింటావా లేదా? ఏ జియాన్, కోప్పడుకో, దయచేసి శాంతించు. నోబితా పెద్ద తప్పు చేశాడు. మన మైదానాన్ని వాళ్ళకు విడిచిపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నోబితా మీద అంత పెద్ద బాధ్యత మోపడం చాలా తప్పు. ఇది మనందరికి సంబంధించిన సమస్య. అది నిజమే, కానీ మనమందరం ఇంకో ప్రదేశాన్ని వెతుకుదాం. ఆలోచించండి. కానీ నాకు ఏ ఉపాయం తట్టడం లేదే. ఉపాయం డోరేమోన్ ని కనిపెట్టడం ఎలా ఉంటుంది? ఇది జరిగింది. డోరేమోన్, దయచేసి సాయం చేయి. సరే తీసుకో. స్మాల్ లైటా? ఇది చాలా దారుణం. మనకంటూ ఒక మైదానం ఉండాలి. అప్పుడే మనం తెలుసుకున్నప్పుడు వెళ్ళి ఆడుకోగలం. మైదానాన్ని ఇప్పుడు ఎవరో ఉపయోగించుకుంటున్నారు కదా. నేను చెప్పేది కూడా అదే డోరేమోన్. మైదానం ఇంకెక్కడ దొరకదు. ఇప్పుడేం చెయ్యాలి? నేనేం చెయ్యాలబ్బా? ఉపాయం! డోరేమోన్, నాకు ఎనివేర్ డోర్ ని ఇవ్వు. దాంతో ఏం చేస్తావేంటి? ఎవరు నివసించని ఒక గ్రహాన్ని కనిపెడదాం. ఇలా చూడు, ఎనీవేర్ డోర్ ని 10 కాంతి సంవత్సరాల దూరం వరకు ఉపయోగించగలము. నాకు తెలిసి ఆ రేంజ్ లో బేస్ బాల్ ఆడదగ్గ ప్రదేశమే లేదు. డోరేమోన్, దయచేసి ఏదో ఒకటి చెయ్యి. ముందు నన్ను వదలు నోబితా, ఏదైనా ఆలోచించి చెప్తాను. నిజంగానే సరే. నాయనా, నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏదైనా తెచ్చుండొచ్చు కదా లోపల్. అంటే మనం నిజానికి నిన్న రాత్రికే ఇంటికి చేరుకోవాల్సింది. ఇక నా వల్ల కాదు బాబు. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? నా
వాళ్ళని చూడక లోపల నేను బయటకు వెళ్తున్నాను. నాకు కావాల్సింది వెతుక్కుంటాను. వద్దు వెళ్ళొద్దు చామి, ఇక్కడ బలంగా వీచే గాలిని నువ్వు పీల్చలేవు. నువ్వేం బాధపడకో నాకు చాలా బలం ఉంది. ఇప్పుడు చూడు. అరే ఏంటబ్బా ఇది వింతగా ఉంది. వామ్మో, భూకంపం వచ్చింది. ఏమైంది? నిజమేనమ్మా, భూకంపం వచ్చింది. నా ఒళ్ళంతా కదిలిపోయింది. నాకైతే భూకంపం వచ్చినట్టుగా అనిపించలేదు. వింతగా మాట్లాడుతున్నావు కానీ నిజంగా నేను బాగా కదిలిపోయాను. నోబితా మళ్ళీ అనవసరంగా గొడవ చేయకు, నిద్రపో. గుడ్ నైట్ నోబితా. చాలా వింతగా ఉంది. ఏమీ అంత పట్టడం లేదు. బహుశా పుల్లల ఆధారంతో బలంగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఒక్కటిస్తాను దెబ్బకి. ఇప్పుడు జరిగిందేంటి నోబితా? నా పరుపు ఒక్కసారిగా ఎగిరింది. అందులో నుంచేదా ముందు చెప్తాను. ఇది వేసుకొని చూడు, ఏమీ ఉండదు. వింతగా ఉందే. అక్కడేదో ఉన్నట్టుంది డోరేమాన్. అది వంటగదిలోనే ఉంది. నా కొళ్ళోకి వచ్చిన అదే కుందేలేదు. ఆగు. ఆగు. చాలా వేగంగా వెళ్తోంది. నాయనా, ఇక్కడ గాలేం బాగోలేదు. నా శరీరం అంతా బరువుగా ఉంది. నీకేం కాలేదుగా, చెప్పు. ఆఖరికి నేను ఈ దుర్మార్గులకి ఆహారాన్ని అయిపోతున్నానే. నన్ను రక్షించేవారే లేరా? సరే మీ ఇష్టం. మమ్మల్ని దుర్మార్గులు అంటావా? ఇదిగో నిన్నొక విషయం అడగాలి. నేను మాత్రం అసలు రుచిగా ఉండను. నా ప్రశ్న అది కాదు. నువ్వు అంతరిక్ష నౌకలో ఒక అబ్బాయితో వచ్చావు కదా, అయితే నీకు లోపల తెలుసా? చూసావా? నేను చెప్పింది నిజమే డోరేమాన్. నేను కన్నది ఒక మామూలు కల కాదు. కానీ అదెలా సాధ్యం? నీకు యథార్థం కలలో కనిపిస్తోందా? ఇలా చూడు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అదేంటంటే టాటా మీ అడుగు భాగానికా? అంతరిక్ష సరకుల గిడ్డంగికి కనెక్ట్ చేయబడ్డావా? అర్థమైంది. ఏదో కారణం చేత కాలు అంతరిక్షం పొరిపడ్డాయి. ఆ తర్వాత ఈ టెటామికి కనెక్ట్ అయ్యాయి అన్నమాట. వీళ్ళెందుకు నా కళలో కనిపించారు? పురి కారణంగానే అలా జరుగుంటుంది. బహుశా లోపల అతని మనుషుల భావాలు అంతరిక్షం కాళ్ళని దాటి నాకు తెలిసి నీలో ప్రవేశించుంటాయి నోబితా. ఇక తప్పకండి. డోరేమాన్, మనం కూడా వెళ్ళి చూద్దాం పదా. నోబితా, ఇక్కడ అంచులన్నీ పురిపడ్డాయి. ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. డోరేమాన్, ఎక్కడున్నా త్వరగా రా. ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంది. సరే నిజమే, గాలి స్వచ్ఛంగా ఉంది. సరే త్వరగా లోపలికి రండి. ఇక్కడ శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. లోపలే అసలు మీరు ఎవరు? మేము దుర్మార్గులం కాదు. మీరు బందిపోట్లే కదా? బందిపోటులమ్మా. కాదు లోపల వాళ్ళు బందిపోట్లు కారు.
నక్షత్ర వీధి ఇవన్నీ ఉన్నదో లేదు. అంటే మీరు కోయా కోయా గ్రహంలో నివసిస్తున్నారా? మనం ఎప్పుడు వినలేదు కదా. ఇదొక పెద్ద సమస్య. రెండు ప్రాంతాలు చాలా దూరంలో ఉన్నాయి, కానీ అవి కనెక్ట్ అయిపోయాయి. లోపల్, నీకు దీని గురించి ఏదైనా తెలుసా? ఒకవేళ పడుగు చేయడం మర్చిపోయారేమో. పడుగంటే ఏంటి? అరేరే, అదేంటో మీకు తెలీదా? గ్రహాల మధ్య కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. కాంతి వేగంలో ఎగిరినా అక్కడికి చేరుకోవడానికి కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడుతుంది. కనుక మనం కొన్ని స్థలాల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. కనుక ఈ ప్రత్యేక మార్గంలో వెళ్దాం. స్థలాలను దాటుకుంటూ ముందుకెలా వెళ్ళగలం? అది ఎలా అంటే, సరే 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 ఈ చోటు నుంచి ఈ చోటుకి వేగంగా ఎలా వెళ్ళగలం? అంటే మనం ఇలా తిన్నగా వెళ్ళాలన్నమాట. ఇంకా వేగంగా వెళ్ళగలం. చూసావా, రెండు ప్రదేశాలు కనెక్ట్ అయ్యాయి. అంటే ఇది ఎనివేర్ డోర్ లాంటిదన్నమాట. అలాగా, నువ్వు ఈ విషయం ముందే చెప్పుండాల్సింది. నువ్వు అంతరిక్షం పడుగు అంటూ ఏదేదో అర్థం కాకుండా మాట్లాడావు. నోబితాకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. డోరేమాన్ చూడడానికి అలా ఉంటాడు కానీ ఏమైనా చేయగలడు. నువ్వు నా గురించి మంచిగా చెప్తున్నట్టు లేదు. మీ అంతరిక్ష నౌకని సరి చేయగలడు. చాలు ఊరుకో నోబితా, నేను ఇలాంటి అంతరిక్ష నౌకని చూడలేదు. ఇంటికి వెళ్ళాలనండి. పోనీ ఒకసారి చూద్దాంలే. ఇక్కడ వెనకాల యంత్రాలకి సంబంధించిన గది ఒకటి ఉంది, కానీ ఈ తలుపుని తెరిస్తే చూసారా, నోబితా గదికి కనెక్ట్ అవుతుంది. ఇది చాలా సులువైన పని డోరేమాన్. ఈ భూమి మీద వింత వింత గ్యాడ్జెట్లున్నాయి. అరే, ఆ పెద్ద మూట్లలో ఏమున్నాయి? అవి పళ్ళు, కూరగాయల గింజలు. మేము వసంతకాలంలో గింజలు నాటుతాం. ఇది కొన్న తర్వాతే బందిపోట్ల నౌక మా మీద దాడి చేసింది. అంతకు ముందు మా కోయా కోయా గ్రహంలో వేరే వేరే గ్రహాలకి వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉండేవి. కానీ ఒక అంతరిక్ష నౌక వాటిపైన దాడి చేసి మా సరుకుని ఎత్తుకెళ్ళిపోయింది. అందుకే మీరు కొనటానికి వెళ్ళారా? మేము దారి కూడా మళ్లించాము, అయినా బందిపోట్ల నౌక మా మీద దాడి చేసింది. చాలా దుర్మార్గులు. ఏం చేస్తాం, పోలీస్ అధికారులు విశ్వం మంచుల దాకా రాలేరు కదా. బహుశా అనుకర్ర విరిగిపోయిందని నాకు అనిపిస్తోంది. హే డోరేమాన్, అది ముందే విరిగిపోలేదు, ఎవరో విరక్కొట్టారు. ఎందుకు అనవసరంగా అలా అంటున్నా? అయితే మనం టైం ర్యాపింగ్ క్లాత్ ని ఉపయోగించడం మంచిది. చాలా తెలివైన వాడివి నోబితా. టైం ర్యాపింగ్ క్లాత్. చూడు చూడు, అదొక నక్షత్ర ఆకాశం. అదిగా చూస్తున్నారా, గ్రహం మన దగ్గరికి వస్తోంది. ఆఖరికి వాళ్ళు పడుకుల నుంచి బయటపడ్డారన్నమాట. అది సరే గాని మన టటామీ డోర్ సంగతి ఏంటి? సమయానికి వచ్చేసా, అది ఇంకా కనెక్ట్ అవుతోంది. పొడిపడిన స్థలంలోని ఒక భాగం ఇంకా ఆగిపోయి ఉంది. ఇది వరకట్లాగే సరిగ్గా ఉంటుందేమో. ఒకవేళ మీకు భూమి మీద ఉన్న గాలి పడట్లేదేమో. మనం ఈ డోర్ ని ఇప్పుడు మూసేస్తే మంచిది. మాకు సాయపడినందుకు ధన్యవాదాలు. మీరు మమ్మల్ని రక్షించారు. బాయ్ బాయ్. ఒక్కో
ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో వింత విషయాలు ఉన్నాయి. ఏమంటావ్? అవును. అసలు ఈ నోబితా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనం తొందరగా మన మైదానాన్ని సొంతం చేసుకోవాలి. ఏమంటావు జియాన్? నోబితా ఉన్నాడే. మనిద్దరం కలిసి హోంవర్క్ చేద్దామా? అలాగే. రండి రండి పదండి. చాలా వింతగా ఉంది, కానీ ఇంకా రాలేదేంటబ్బా? ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. నా నుంచి తప్పించుకోవాలని చూస్తే నేను ఊరుకో వదిలిపెడతానా? నోబితా ఏంటిది? ఎందుకు కిటికీలో నుంచి వస్తున్నావు? అమ్మా కాస్త ఊరుకో. ఇప్పుడే జియాన్ సునియోలు వచ్చేళ్లారు. నాకు తెలుసులే. నువ్వు వచ్చేసావా? వాళ్ళు నీ కోసం కాపు కాసినట్టున్నారే. వేరే దారి లేదు. ఈ రోజు నేను నిద్రపోతాను. నువ్వు రోజు చేసేది ఆ పనే కదా. సరిగ్గా ఇక్కడే కదా. ఈ పాటికి వాళ్ళ ఇంటికి చేరుంటారు. అలాగే అనుకుంటున్నాను. బందిపోట్ల నౌక వాళ్ళని తరమడం లేదు కదా. అదిగో చూడు చూడు. చూసావా, అది ఇంకా కనెక్ట్ అయ్యింది. లోపల్ మనం కోయ గ్రహానికి చేరుకున్నట్టున్నాము. అరే, ఇక్కడ బయటికి వెళ్లే మార్గం లేదు. అదిగో అది చూడు. ఇదేమిటి? అయితే ఇదే లోపల ఉండే గ్రహం అన్నమాట. ఇక్కడ ఏమీ లేదు. భలే భలే, దీన్ని మనం మైదానంగా మార్చుకోవచ్చు. ఈ పని చేస్తే మనం ఇక్కడ ఏ పనైనా చేయగలం. ఏమైంది? ఇంతకీ అదేంటి? అరే, ఇవి చేపల్లా ఉండే కప్పలు. ఈ శబ్దం ఏంటి? అలా చూడు నోబితా. ఇక్కడ సముద్రమే లేదు కదా. అది సరే కానీ ముందు పరిగెత్తు. పరిగెట్టు పరిగెట్టు, మనల్ని ముంచేస్తుంది. మనం మునిగిపోకూడదు. నేను ఎంత వేగంగా పరిగెడుతున్నానో చూడు. ఈ రోజు స్పోర్ట్స్ డే అయితే నాకే ఫస్ట్ ప్రైజ్. చెప్పేనా చూడు. భయపడిపోయాను. అమ్మయ్య, తప్పించుకున్నాను. ఈ గ్రహం మొత్తం సునామీతో నిండిపోయింది. సరే గాని ఆ అంతరిక్ష నౌక ఎక్కడా? అది లేకుండా మనం భూమికి తిరిగి వెళ్ళలేము కదా. ఉపాయం తట్టింది. సేవ్ బోట్. ఇప్పుడేం చేద్దాం? నీళ్లు తగ్గేంత వరకు ఆగాలి.
మనం లోపలే చాలా సేపు ఉండిపోయాం. బయట గాలి చాలా బాగుంది కదా, ఏమంటావు? ఇక మనం సరదాగా గడపచ్చు. ఇక్కడ మట్టి కూడా మంచిదే. ఇక్కడ పంట చాలా బాగా పండుతుంది. నీకు తెలుసా క్లెమ్, ఈ కాలంలో వరదలొస్తే భూమిలో పంటలు బాగా పండుతాయి. లోపల్ ఇక్కడ వింతగా ఏదో పడింది, రండి. ఇదేంటో చూడండి, నాకేమి పాలు పడలేదు. ఏంటి ఇంత శబ్దంగా ఉంది? నోబితా నువ్వా? లోపల డోరేమాన్ కూడానా? మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది ఏమిటంటే డోర్ ఇంకా కనెక్ట్ అయి ఉంది, పైగా వరదలు కూడా వచ్చాయి. ఏమైంది లోపల్? అమ్మా, నేను మీకు చెప్పిన నోబితా డోరేమాన్లు వీళ్ళే. ఎంత దూరంలో ఉన్న భూమి నుంచి వచ్చారా? ఏం కాదు, టటామిని తీసేస్తే చాలా దగ్గర. వీళ్ళని మీరు ప్రమాదం నుంచి రక్షించారని చెప్పారు. మీకు నా ధన్యవాదాలు. నన్ను క్షమించు లోపల్. వరదల ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మేము మా ఇంటిని భూమి కడుగున అమర్చుకుంటాం. క్షమించండి, పొరపాటు జరిగిపోయింది. పర్వాలేదు, మీరు కావాలని ఏమీ చేయలేదు కదా. వరద దక్షిణ దిశలో ఉన్న చెరువులోంచి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నేను కనిపెడతాను. డోరేమోన్, పద వెళ్ళి కనిపెడదాం. ఇదిగో బ్యాంబూ కాప్టర్, లోపల నువ్వు కూడా తీసుకో. ఎగరడానికి భూమిలో వింత వింత గ్యాజెట్లు ఉన్నాయి. నాకు తెలుసులే. ఇక్కడ మనుషులు జీవించడం చాలా కష్టం. ఏమంటేనా మీ భూమి ఇంకా 2-3 రోజుల తర్వాత ఇక్కడ వసంతకాలం వస్తుంది, తెలుసా? ఇక్కడ జనాభా చాలా తక్కువ అనుకుంటాను. ఇల్లే కనిపించడం లేదు. మేము ఈ గ్రహంలో 7 సంవత్సరాలుగానే ఉన్నాం. అయితే ఇదే ప్రారంభం అన్నమాట. లోపల నాన్నగారే ఈ గ్రహాన్ని కనిపెట్టారు. వేల కాంతి సంవత్సరాల చుట్టూ ఎన్నో కొత్త కొత్త గ్రహాలున్నాయి, కానీ మా గ్రహంలోనే మూలాధారాలు ఎక్కువ ఉన్నాయి. అదిగో నగరం. అది పొలం. మా అక్క మొరీనా పొలం అది. అక్క, మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. మొరీనా అక్క. అరే, తను లేదనుకుంటాను. సామాన్లు నిలువ చేసే కదనుకుంటాను. మేమందరం ఎప్పుడో తనని కలిసి ఉండమని చెప్తూ ఉంటాము. జామీ, ఊరుకో, ఎక్కువగా మాట్లాడుకో. ఆవిడ ఒంటరిగా ఉంటున్నారా? అరే, నేను ఇది ఎక్కడో చూశాను. ఎవరు మీరు? ఎవరిది? మొరీనా అక్క. లోపల నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. నన్ను క్షమించాక. కానీ మా అంతరిక్ష నౌక కనిపించడం లేదు. ఇంతకీ ఈ పిల్లలు ఎందుకు ఇక్కడికి వచ్చారు? వాళ్ళిద్దరూ భూగ్రహం నుంచి వచ్చారు. తను నోబితా, తిను డోరేమోన్. ఈవిడ తనే. వీళ్ళిద్దరే మమ్మల్ని రక్షించారు. నాకు విషయం తెలిసింది. నువ్వు కొనుగోలుకు వెళ్ళావు కదా? అవును, నేను కూడా ఈ గ్రహంలోనే ఉంటున్నాను కదా. అసలు మీలాంటి పిల్లలకి ఇలాంటి పనులు అప్పచెప్పడం చాలా దుర్మార్గం. మీరిక్కడే ఉన్నారంటే సమస్యల్లో ఇరుక్కుంటారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను చెప్పింది వాళ్ళ గురించి. అందరూ దాక్కోండి, త్వరగా వెళ్ళండి. అసలు ఏం జరుగుతోంది? తర్వాత చెప్తాను, త్వరగా రండి. త్వరగా రండి, త్వరగా. అది గాలుటైట్ గనుల రక్షక దళ నౌక. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరో వింత మనుషులు ఆకాశంలో సంచరిస్తున్నట్టుగా తెలిసింది. ఓహో, అలాగా. కానీ నాకు తెలీదు.
ఇలా చూడు, ఈ గ్రహంలోకి విదేశీయులు ఎవరు రాకూడదు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు, అర్థమైందా? నాకు అవన్నీ అనవసరం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ రాకను చూసి జంతువులు భయపడుతున్నాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతోంది కదా. మేము వెళ్ళొస్తాం. కేవలం 7 ఏళ్ల క్రితం మీరు లోపల ఇక్కడికి వచ్చారన్నమాట. కానీ విదేశీయుల రాకని ఇదివరకు ఎందుకు నిషేధించారు? వాళ్ళు స్వార్థపూరితమైన చట్టాలను అమలు పరుస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే ఈ గ్రహం మొత్తం గారుటైట్ తో నిండి ఉంది. ఇంతకీ గారు టైట్ అంటే ఏమిటి? జమీ, అది ఇక్కడ కనిపెడతావా? తప్పకుండా కనిపెడతాను. లోపల తీసుకో. చాలా అందంగా ఉందా రాయ్? ఈ రెండింటిని ఇలా రుద్దుతే బ్యాంబూ కాప్టర్ లేకుండానే ఇది భూమి వికర్షణ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రాళ్ల ఆకారం పైగా వాటిని రుద్దే తీరును బట్టి ఆ శక్తి ఆధారపడి ఉంటుంది. ఈ రాయి మా నాగరికతకు ఒక మూలాధారం. భలే సరదాగా ఉంది కదూ. ఏదో ఒకసారి ఇవ్వు, నేను చేస్తాను. వాళ్ళు మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నారు. గరుటైట్ రాళ్లను వాళ్ళు దక్కించుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా ఇదిగో ఇలాగేనా? రాశిలో వింతగా ఉన్నారు కదా. ముఖ్యంగా నోబితా. నేను కనిపెట్టేశాను. ఇలా చూడండి. భలే ఎగురుకుంటూ వెళ్ళావు. ఎర్రని చంద్రుడు. ఈ రోజంతా ఇలాగే ఉంటుంది. రేపు నీల రంగులో మారిపోతుంది. చూడండి, నేను నా స్నేహితుల్ని ఇక్కడికి తీసుకురానా? మీ స్నేహితులు ఇక్కడికి వస్తే భలే సరదాగా ఉంటుంది. ఏమంటావు క్లెమ్? అవును, మీ భూమిలో ఆడే ఆటల గురించి చెప్తారా? నేను అలాగే బేస్బాల్, ఫుట్బాల్, క్యాచ్ క్రాడలింగ్, కప్ అండ్ బాల్. రేపటి నుంచి మీరు స్కూల్ కి వెళ్ళాలి. హోంవర్క్ అంతా పూర్తి చేశారా లేదా? అరే, నేను చెయ్యలేదు. నోబితా, మనం తిరిగి వెళ్ళిపోవాలి. త్వరగా రా, పదా. దయచేసి మళ్ళీ రండి. బాయ్ బాయ్. ఓరి నాయనో, మనం 2 రోజులు ఇంట్లో లేవు. అరే, నువ్వు ఇక్కడున్నావా నోబితా? మమ్మల్ని క్షమించండమ్మా. మేము బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంటికి రాలేకపోయాం. అమ్మా, అది అసలు మీరేమంటున్నారు? జియాన్ ఇక్కడికి వచ్చి వెళ్ళి 2 గంటలు కూడా కాలేదు కదా. నాకు వింత కథలు చెప్పకండి. బుద్ధిగా హోంవర్క్ చెయ్యి. అర్థమైంది. సమయంలో తేడా ఉంది. ఈ భూమికి ఆ గ్రహానికి తేడా ఉంది. అంటే ఇక్కడ 1 గంట, అక్కడ 1 రోజు అన్నమాట. బహుశా ఉరిపడిన సమయ స్థలమే దీనికి కారణం. మనం అక్కడికి వెళ్తే భలే ఆడుకోవచ్చు. ఏంటి, మీరు అక్కడ మైదానాన్ని కనిపెట్టారా? ఇక్కడికంటే అక్కడ చాలా సమయం ఉంటుంది. నాకైతే ఇదేదో కలలా ఉంది. ఇదే గనక నిజమైతే భలే ఉంటుంది. నేను అక్కడ చాలా సేపు వైలిన్ ప్రాక్టీస్ చేయొచ్చు. నా మీద నమ్మకం వచ్చింది. నువ్వు గొప్ప స్నేహితుడివి. ఇదిగో ఇక్కడే. అందరూ లోపలికి వెళ్ళండి. ఈ రంధ్రంలోక అసలు ఏం జరుగుతుంది? అరే, ఇది నోబితా వాళ్ళంటే అడుగు భాగం కాదే. సరేలే, పదండి. వస్తున్నా. హై. ఒక్క రోజులో నెల రోజులు గడిచిపోయిందన్నమాట. ఈ గ్రహం అద్భుతమైన కళలో ఉంది. నోబితా, నా స్నేహితుల్ని తీసుకొచ్చాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. మీకు స్వాగతం. మా కోయా కోయా గ్రహానికి మీకు స్వాగతం. ఈ గ్రహం అద్భుతంగా ఉంది. అది సరే గాని ఇంతకీ మైదానం ఎక్కడుంది నోబితా? ఈ అడవి మొత్తం పచ్చిక బయలుతో నిండి ఉంటుంది. మీ స్కూల్ నుంచి వచ్చాక ఇక్కడికి వెళ్దాం.
పదండి మనం స్వేచ్ఛగా ఆడుకుందాం. హే, రండి మనం ఇప్పుడు పండగ చేసుకుందాం. సూర్య ఇది పట్టుకో చూద్దాం. అలాగే. నేను కూడా ఆడతాను. సరే ఇప్పుడు నేను బ్యాట్ చేస్తాను. సరే. మొదలు పెట్టండి. నువ్వు ఇలా వేసావంటే నేను అస్సలు ఆడలేను. ఇలా చేసావేంటి జియాన్? అది కొత్త బాలు. మర్యాదగా నోర్మోయ్. ఇప్పుడు నేను వేసే బాల్ని కొట్టాలి, సరేనా? ఓహో! ఇప్పుడు చూడు ఏం చేస్తాను. జాగ్రత్త చిచ్చుకా. ఇది గరుడెడ్ గనుల రక్షక విమానం. మిమ్మల్ని కదలకండి. మా రక్షక నౌకని కొట్టింది మీరే కదా, ఏం చేస్తారో చూడండి. ఈ బంతి ఒక రంధ్రాన్ని సృష్టించగలదా? నేను ఇలాంటి మొహాలు ఎప్పుడు చూడలేదే. వీళ్ళు కొత్తగా వచ్చిన విదేశీయులు. మీరు ఏ గ్రహం నుంచి వస్తున్నారు? అదేంటంటే మేము భూమి నుండి వచ్చాము, మేము విదేశీయులం కాము. వీళ్ళు మన చట్టాన్ని అతిక్రమించారు, బంధించండి. ఆగండి. ఆగండి. వాళ్ళని చూసావా? వాళ్ళంత వేగంగా పరిగెడుతున్నారు. మనకి భయపడి వాళ్ళు ఎలా పారిపోతున్నారో చూసావా? వాళ్ళు ఇంకెప్పుడు ఇటు రారు. మనం ఇక్కడ బేస్బాల్ అస్సలు ఆడలేము. ఓయ్ నోబితా, ఇలాంటి చోటుకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? నేను నిన్ను స్నేహితుడుగా అనుకోవట్లేదు. పద వెళ్ళిపోదాం షిజుకా. అరే నోబితా, నీ స్నేహితులు ఏరి? వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. గరుటెడ్ గనుల సిబ్బందులు మమ్మల్ని బెదిరించారు. అరే మీరెంత బలహీనలా, నేనైతే వాళ్ళని కొరికి పారేసిండేదాన్ని. చామి, వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. పొలాలకు దగ్గరున్న అడవులకి నిప్పులు అంటిస్తారు. నదులన్నిటినీ ఆపి నీటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మేమేదైనా అడ్డు చెప్తే మా సరుకుల నౌకని ధ్వంసం చేస్తారు. ఇది చాలా దారుణం. బందిపోటుల్లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు మీకు సాయం చేయరా? మాకు వేరే దారి లేదు. మా గ్రహాన్ని మేమే కాపాడుకోవాలి. ఇదొక పరికరం. ఎదురుగా ఉండే వాళ్ళని స్పృహ తప్పిస్తుంది. ఆ పక్కనున్న చెట్టుకి గురి పెట్టాను. నేను చెప్పేది వినండి, మీరు భూమికి రావచ్చు కదా. మా గ్రహాన్ని విడిచిపెట్టి నేను రాలేను. ఏమాత్రం ఉపయోగం లేని నిన్ను ఆటలో మేము చేర్చుకోము. హై స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ తెగ ఆడుకొని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ కిటికీ అద్దాలని పగలకొట్టారట నోబితా. అవునవును, ఇది చాలా దారుణం. నోబితా, దీనికి దానికి సంబంధం లేదు. అవును, నువ్వు వెళ్ళి ఆ బెదరగొట్టే గ్రహంలో ఆడుకో. వెళ్ళు. ఏం పర్వాలేదు, నాకు కూడా చాలా పనులున్నాయి. నేను భలే చేశాను. ఏమైంది? ఎందుకు దీంతో ఆడుకుంటున్నావు? నేను గరుటైట్ మనిషిని కనిపెట్టిన తర్వాత దీన్ని నేను ఉపయోగిస్తాను.
నిజమే, నువ్వు క్యాచ్ లోను షూటింగ్ లోను గొప్పవాడివే. కానీ నువ్వు కార్పొరేట్ ఏం చేయకుండా ఉండడం మంచిది అనిపిస్తోంది. హఠాత్తుగా ఎందుకు రాదలుచుకోలేదా? అసలు నువ్వేమనుకుంటున్నావన్నయ్య? డోరేమి నీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ రుచికరమైన మెల్లన్ కొట్టు ఒకటి తెరిచారు. నేనేమంత మూసుకున్నాను కాదు. నేను అన్నయ్యని తీసుకెళ్తున్నాను. తనకి సరిపడే అంత శక్తి లేదు. హ్యాండ్ క్యాప్చర్. వద్దు డోరేమి. నేను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. తను వెళ్ళిపోయాడు. సరే, అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం. అరే అరే లోపల ఎక్కడున్నా? దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి, డోరేమాన్. బలి పట్టుకున్నాము. నీకేం కాలేదు కదా నోబితా? నేను తిరిగి వచ్చేసరికి నా షూస్ ఇక్కడ పడున్నాయి. ధన్యవాదాలు డోరేమాన్. నీకు కూడా డోరేమి. ఇక్కడ సమయం అంతరిక్షం ఎందుకున్నాయి? అవును, ఇదెందుకు ఇక్కడ తయారైంది? ఇది చాలా ప్రమాదం, అందుకని దీన్ని మూసేద్దాం. సరే, నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను. బాయ్ డోరేమి. సెబాస్టియన్ అడిగానని చెప్పు. మంచన్నయ్యే. తనకి కొంచెం ఉంటే తెలిసిపోయి ఉండేది. నోబితా తనకి తెలిసిందంటే ఏమంటుందో ఏమిటో. అసలు ఏం జరిగింది నోబితా? అదేమిటంటే మన తలుపుకి చాలా దూరం అయిపోయింది. చామి, ఏమైంది నీకు? నోబితా డోరేమాన్ నా బందిపోట్లో తిరిగి వచ్చారు. నీకేం కాలేదు కదా లోపల? నోబితా గట్టిగా పట్టుకో, ఇక్కడ ప్రమాదం. అరే, ఈ వేగం చాలా భిన్నంగా ఉంది. నా మీద నమ్మకొచ్చండి.
చూడండి. చాలా వింతగా ఉంది. అది బందిపోట్ల విమానం. వెళ్ళి చూద్దాం పదండి. అలాగే, కానీ మనం అంతరిక్షపు దుస్తుల్ని వేసుకోవాలి. ఈటింగ్ స్పేస్ క్లోత్స్. దీన్ని తిన్నామంటే ఆక్సిజన్ శరీరం లోపలికి వస్తుంది. అంతరిక్షపు దుస్తులు అవే వస్తాయి. భూమిలో కూడా నాగరికత బాగా పెరిగిందన్నమాట. అది గరుటెడ్ గనుల రక్షక విమానం. వాళ్ళు దుర్మార్గులు. కదలకుండా అక్కడే ఉండండి పిల్లలు. మీరు ఇలా చేస్తే మిమ్మల్ని క్షమిస్తాం అనుకుంటున్నారా? మాట్లాడకండి. మీరు మర్యాదగా కోయ కోయ గ్రహం నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీరు అయిపోతారు. అర్థమయ్యిందా? ఎవరో ఈ గ్రహాన్ని కనిపెట్టి వృద్ధి చేసింది మా నాన్నగారు. దీన్ని ఎప్పటికీ మీకు దక్కనివ్వము. అయితే మీరు మాట వినరన్నమాట. మిమ్మల్ని కోయ కోయ గ్రహానికి మళ్ళీ తిరిగి రానివ్వకుండా చేసేస్తాం. డోరేమోన్ త్వరగా ఏదో ఒక గ్యాడ్జెట్ బయట మీరు చిన్నపిల్లలు ఇటువంటి వస్తువులు ఉపయోగించకూడదు. మీకు మా చేత దెబ్బలు తినాలనుందా? డోరేమోన్ త్వరగా ఏదో ఒకటి కానివ్వు. ఏంటిది? ఇది కాదు, ఇది కాదు. నిజమే, ఇవి కేవలం కార్గొళ్ళు. నువ్వు చాలా కొత్తవాడివి. నిన్నే నువ్వేం చేశావు? నిన్ను ఏమిటి పని? నేను కార్గొళ్ళతో వాళ్ళని కొట్టలేను. మిమ్మల్ని వదిలిపెట్టా. అదండి. అరే, నేను అంత వేగంగా పరిగెత్తానా? అయ్యుండొచ్చు. నువ్వు భలే అదరగొట్టావు డోరేమోన్. నాకెందుకు ఈ ఆలోచన ముందే రాలేదు? మనం సూపర్ మ్యాన్ లో అయిపోయాం. నోబితా, మనం ఇంకా పారిపోనక్కర్లేదు. మనం ఇంకా ధైర్యంగా పోరాడొచ్చు. నోబితా, నువ్వు చాలా కొత్తవాడివి. ముందే చెప్పానుగా. నువ్వు చెప్పింది నిజమే. నాకు బలం చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ గురుత్వాకర్షణ వేరు కదా. అదిగో వాళ్ళు వస్తున్నారు. నేను కూడా చేయబోతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది నోబితా. భూలోకవాసులు చాలా గొప్పవాళ్ళు. ఇది ఒక కళలా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా కళే అయి ఉంటుంది. నీకు అనుమానం చాలా ఎక్కువ. డ్రీమ్ చెక్ మెషిన్. వామ్మో! ఇప్పుడు అర్థమైందా ఇది కళ కాదని? నొప్పిగా ఉంది, అయినా సంతోషంగా ఉంది. ఇదిగో లోపల. త్వరగా వెళ్ళి పోలీసులకి విషయం చెప్పు. కానీ మన సరుకులు నౌక కూడా. దిగులు పడకండి, డోరేమోన్ దగ్గర టైం ర్యాపింగ్ క్లాత్ ఉంది. మీకు కూడా చూపించాలనుకున్నాను. మెరుపు వేగంతో వాళ్ళపై దాడి చేశారు. చిటికెల్లో గారుటెట్ మనుషులు నేల కొరిగారు. నిజానికి మేము గొప్ప వాళ్ళం కాము. నోబితా, నువ్వు చాలా శక్తివంతుడివి. డోరేమాన్ కూడా చాలా అద్భుతంగా కొట్టాడు. నేనేం గొప్పగా చేయలేదు. నోబితా డోరేమాన్ల వల్ల మనం ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఇకపై గరుటేటు మనుషులు మన మీద అస్సలు దాడి చెయ్యలేరు. ఓ సమస్య వచ్చింది లోపల. గారుటెట్ గనుల
ఇక్కడ మనుషులు మాయమైపోయారా? మేము వెంటనే అక్కడికి చేరుకున్నాం. కనీసం రక్షక దళ నౌక భాగం ఒక్కటైనా మాకు కనిపించలేదు. ఆఖరికి మనం ఎలాగైతే సాధించాం. నువ్వు ఏమంటావు నోబితా? వాళ్ళు పోలీసుల కంటే వేగంగా పరిగెత్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దగ్గరలో ఉన్నారేమో. అది గరుటేట్ రక్షక దళ నౌకని మీకు బాగా తెలుసా? మేము చెప్పింది అబద్ధం కాదు, కళ్ళారా చూసాం. కానీ సాక్ష్యాధారాలు ఏవీ లేకపోతే మేము ముందుకు సాగలేము. ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు అనుకున్నాను. వాళ్ళు మళ్ళీ మనపై దాడికి రావచ్చు. అలా జరగడానికి వీల్లేదు. ఏం జరుగుతుందో ఏమిటో ఏమీ అర్థం కాకుండా ఉంది. మొరీనా, దయచేసి లోపలిని ఇక్కడ నుంచి ప్రమాదకరమైన విషయాల్లో తలదూర్చొద్దని చెప్పండి. మనం ఇక పోలీసుల మీద కూడా ఆధారపడలేము. అన్నయ్య, మనతో పాటు డోరేమోన్ నోబితాలు కూడా ఉన్నారు. అవునవును, సంతోషంగా ఉండే లోపల్. అలాగే చూడు, ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం, కానీ ఇది నీ దగ్గర ఉండాలి నోబితా. ఇంత విలువైంది నా దగ్గర. ఇది నీకు ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. ఇది నా తరపున కానుక. ఈ మంచు పుష్పాలు గ్రహమంతటా సువాసనని వెదజల్లుతాయి. భలే అద్భుతంగా ఉంది. చూడు, నా దగ్గర కూడా ఒకటి ఉంది. మా నాన్నగారికి పుష్పం అంటే ఇష్టం. మాకు కావాల్సినంత సంతోషాన్ని ఇది ఇస్తుంది. ధన్యవాదాలు. ఇదేదో పోలీస్ బ్యాడ్జిలా ఉంది కదా. ఈ క్షణం నుంచి మీరే మమ్మల్ని రక్షిస్తూ ఉండాలి. తప్పకుండా నేను చేయగలిగింది చేస్తాను. నీకు మాటిస్తున్నాను. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. మన సరుకుల నౌక తెలుపు వాళ్ళకి ఎప్పుడు కనెక్ట్ అవుతుందో ఏంటో. సమయం, అంతరిక్షం కాస్త దూరంగా వెళ్ళిపోయాయి. అది ఎప్పటికీ మాయమవకుండా ఉండాలి, అంతేనా? మిస్టర్ గ్రామీ, మీకు స్వాగతం. మాకు సంతోషంగా ఉంది. బకారాధికారి, మీరు పొరబడుతున్నారు. అవతల పోలీసులు మన కోసం బాగా గాలిస్తున్నారు. మూర్ఖుడా, నువ్వేం చేశావు? కానీ సార్, వాళ్ళు సామాన్యులు కారు. అకౌండాగి ఓ పిల్లాడు మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళు గొప్ప వాళ్ళని మేము విన్నాము. ఎలాంటి కారణాలు విందల్చుకోలేదు. మనకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించండి. అర్థమయ్యిందా? ఈ గ్రహం బాగుంటుందా? నాకు నచ్చింది. ఆ విదేశీయులు చాలా మొండికేస్తున్నారు, అందుకే మనకి తిప్పలో. నేను వాళ్ళ పని పడతాను. సరే, ఈ రోజు కూడా చేస్తాను. రండి దుర్మార్గులారా, నోబితా సూపర్ మ్యాన్ మీతో తలపడతాడు. వచ్చేసారా? నేను చూశాను. ముందు వెనుక ఎప్పుడు చూసుకోడు. నోబితానే. ఇదిగో సునియో, ఈ రోజు మ్యాచ్లో మనమే గెలవాలి. నోబితా, ఈ రోజు నువ్వు మాతో ఆడలేవా? నోబితా, నువ్వు మళ్ళీ వాళ్ళతో స్నేహం చేస్తావా?
ఇందులో నా తప్పేమీ లేదు. జియాన్ సునియోలు నాకు క్షమాపణ చెప్తే నేను వాళ్ళని క్షమిస్తాను. అవతల కొయ్య గ్రామం నా కోసం ఎదురు చూస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గర నుంచి ఇలా దాయాలని చూస్తావు? ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. జాగ్రత్తగా విను, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో కూర్చుని పుట్టుకట్టదు. నాకు ఈ భూమి అచ్చు రాలేదు. ఏదేమైనప్పటికీ నువ్వు చదవక తప్పదు కదా. సరే పద వెళ్దాం. అమ్మ మళ్ళీ నిన్ను తిడతారు. అమ్మ బయటికి వెళ్ళొద్దనే కదా చెప్పారు. మనం టటామీ లోపలికే వెళ్తున్నాం కదా డోరేమాన్. అలాగా, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి నోబితా. మనం ఇప్పుడు విశ్వంలోకి వెళ్దాం పద. లోపల్ నోబితా డోరేమాన్లు వస్తున్నారు. హే చామీ, ఇక్కడ సమస్యలేం లేవు కదా. నోబితా నీకు స్వాగతం. నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఇక్కడంతా వేరేగా ఉంది. నా కోసం ఈ గ్రహవాసులు ఎదురు చూస్తున్నారు. నీకేం కాలేదు కదా? మీరు చాలా మంచి వాళ్ళు. అరే ఏమైంది నోబితా? అదే ఏం కాలేదు. ఇదే నా క్యాట్స్ క్రేడల్ అంటే. భలే రుచిగా ఉంది. సరే నీకంతా ఇచ్చేస్తాను. ఇది చాలా అరుదు. డోరేమాన్ పిచ్చిని కొట్టు. ఇప్పుడు ఏమన్నావు? అందుకు మీరు మాకు ధన్యవాదాలు చెప్పాలి. ఉండండి, నేను పోలీసులకు చెప్తాను. మేము చేయలేని పని అంటూ లేదు. మాకు ఎదురు చెప్పిన వాళ్ళని వదిలిపెట్టాం. మర్యాదగా మా పొలాల నుంచి బయటికి వెళ్ళండి. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళతావా లేదా? మన పొలం మన పొలం మొత్తం నాశనం అయిపోతుంది. చాలు ఏమిటది? మర్యాదగా ఈ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. మీరు ఈ గ్రహాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. విదేశీయులు ఇక్కడ ఉండకూడదు. ఇది చట్ట విరుద్ధం. వెళ్ళిపోండి. వెళ్ళండి. వెళ్ళండి. ఉండండి, మీ పని చెబుతాను. వాళ్ళు అదరగొట్టేస్తున్నారు. నేను ఊహించినట్టు వాళ్ళు మామూలు పిల్లలు కారు. ఇది విన్నారా? మళ్ళీ ఆ పిల్లలు గరుడేటి మనుషుల్ని తరిమి కొట్టారు తెలుసునా? ఏంటి, నిజంగా అంటున్నావా? అవును, లోపల చెప్పినట్టే జరిగింది. నాకైతే ముందు నుంచి ఆ పిల్లల మీద నమ్మకం ఉంది. నాకు కూడా.
వాళ్ళ పెద్ద ఆయన పొలాన్ని నాశనం చేయాలనుకున్నారు కానీ చెప్ప పెట్టకుండా మాయమైపోయారు. ఆ పిల్లలు భలే చేశారు. వాళ్ళు మనతో ఉన్నంత వరకు మనం గరుటైట్ మనుషుల్ని చూసి భయపడనక్కర్లేదు కదా. వాళ్ళు సరుకుల గిడ్డంగి నుంచి వచ్చారు. ఏ మొరీనా, ఆ భూలోక వాసుల్ని నువ్వు కలిసావా? లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. తనకి వాళ్ళ నాన్నగారి మీద ఇంకా కోపం పోలేనట్టుంది. అవును, ఆ మాట నిజమే. చాలా వింతగా ఉంది. అంతా ఎండిపోయింది. ఏమైందేంటి లోపల? మేము రోజు నీళ్లు పోస్తున్నాం, కానీ ఎలా ఉన్నాయో చూడు. చాలా దారుణంగా ఉంది. అన్నయ్య, కామరన్ వాళ్ళ ఇంట్లోని మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. సమస్య, పెద్ద సమస్య పడింది. త్వరగా వచ్చి చూడండి. అదిగో ఆ చేపల ఆకారంలో ఉన్న కప్పలు నొప్పితో బాధపడుతున్నాయి. డోరేమోన్, చాలా వింతగా ఉంది. ఈ నీళ్ల వల్లే ఏదో సమస్య వచ్చినట్టుంది. లోపల్, మనం వెంటనే వెళ్ళి పరిశీలిద్దాం. విషయం ఏంటో తెలుసుకొని వస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. నదీ తీరానికి సమీపంలో ఉండే మొక్కలన్నీ ఎండిపోయాయి. నది అవతల వైపు ఏదో విషయం ఉంది. అదిగో చూసావా డోరేమోన్? ఇదన్నమాట విషయం. వాళ్ళు నదిలో విషయాన్ని పోస్తున్నారు. అదిగో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతటి మూర్ఖులు కాకపోతే ఇటువంటి ప్రమాదకరమైన స్థలానికి వస్తారు. ఇవన్నీ మీకోసమే ఏర్పాటు చేసి ఉంచాం. తీసుకోండి, తీసుకోండి. చూసావా, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇక మీ కథ ముగిసినట్టే. మీరైపోయారు. త్వరగా త్వరగా కాదు, ఏదో వింతగా ఉంది. త్వరగా ఎదుగుడు చేయి. త్వరగా ఎదుగుడు చేయి. నోబితా, ఈసారి మన సాక్ష్యాధారాల్ని సేకరించాలి. నాకు తెలుసులే. ఓ నాయనో, వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు. భూగ్రహవాసులు చాలా బలవంతులు. సరే, దాన్ని పేల్చేయండి. వాళ్ళెంత పని చేశారో చూసావా? ఆధారం మిగలకుండా చేశారు. ఇదే వాళ్ళపైన ఆఖరి ఎత్తుగడ. అయితే మీరు దాన్ని ప్రయోగిస్తారా? నన్ను ఎదిరిస్తే ఎంత ప్రమాదమో వాళ్ళకి నేను చూపిస్తాను. హే
చెట్లు ఎరుపు పసుపు రంగులో మారిపోతున్నాయి. అదిగో చూసారా, ఒట్టొట్ట పక్షులు వేరే గ్రహానికి వెళ్ళిపోతున్నాయి. పక్షులు అలా వెళ్ళిపోగలవా? అవి చిన్న చిన్న కరెంట్ రాళ్లను తట్టుకోగలవు. చేపల ఆకారంలో ఉన్న కప్పలు కూడా భూమి మీదకి వెళ్తున్నాయి. అందరూ చలికాలానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు 6 నెలలు గడిచినట్టుంది. ఎంతో కాలానికి ఇలా హాయిగా గడపగలుగుతున్నావు. అందుకు నోబితా డోరేమోన్లకి ధన్యవాదాలు చెప్పాలి. మనం చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు కూడా. దయచేసి మాకు శాశ్వతంగా నువ్వు స్నేహితుడుగా ఉండాలి. అలాగే. మాకు మాటిస్తావా నోబితా? తప్పకుండా. ఈసారి నేను వచ్చినప్పుడు మీకు ఒక కొత్త క్యాచ్ క్రాడల్ ఆట నేర్పిస్తా. నిజంగానా? దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇది మధ్య భాగాన్ని నాశనం చేసే యంత్రం. ఇది భూమి అడుగులోకి చొచ్చుకు వెళ్ళి ఆ తర్వాత ఆ గ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఆ తర్వాత గరుటైట్ రాళ్ల ముక్కల్ని మనం తెచ్చుకోవాలి. కానీ ప్రజలు ఇంకా ఈ గ్రహంలో జీవిస్తున్నారు కదా. మనం వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇలాంటిదేదో జరిగిందంటే అధికారులకు తెలిసిపోతుంది కదా. నీ బుర్రని ఉపయోగించు. ఆ గ్రహంలో కొన్ని మార్పులు చేసి దాన్ని మాయం చేస్తాం. ఇప్పుడు సమస్య సూపర్ మ్యాన్ల గురించి. ఏయ్, ఆ భూగ్రహవాసులు రకుండాకి ఈ గ్రహానికి ఎలా వచ్చారో కనుక్కోండి. అలాగే సార్, వాళ్ళ గురించి నాకు కొంచెం తెలుసు. వివరాలు కనుక్కుంటాను. అతను అంతరిక్షం పడుగులో అంతమయ్యేట్టు కదా. ఎవరది? ఈ నాన్నగారి గురించి చాలా బాధపడుతున్నాను. ఆ కెప్టెన్ క్యామలాన్ కలిసే ఈ పని చేశారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడేమన్నారు? అదంతా మీకు అనవసరం. రమీన్ సార్ డాక్టర్ బన్స్ దగ్గర చాలా కాలం పని చేశారట. మా నాన్నగారి దగ్గర? అవును, మీ నాన్నగారి గురించి చాలా పుకార్లు విన్నాము. నిజం. ఇతను చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. పుకార్లా? ఏమిటా పుకార్లు? నేను దాని గురించి చెప్తాను. కాకపోతే ఒక షరతు. ఏమిటి షరతా? ఆ భూగ్రహవాసులు ఇక్కడికి ఎలా వచ్చారు నీకు ఆ విషయం తెలిసుండాలి. కోయనా? మీరు అబద్ధం చెప్తున్నారు. నేను ఎప్పుడు ఈ గదిలోకి వచ్చినా సరే మీరు కనిపించడం లేదు. మీకు ఆటలు పిచ్చి బాగా పడుతున్నట్టుంది, అవునా? క్షమించండి, నోబితా కొంతమందిని కాపాడాలనుకుంటున్నాడు. డోరేమాన్, నేను నీ మాటలు కూడా నమ్మను. గుర్తుంచుకోండి, సరే. భోజనం వేళ వరకు మీరు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు. ఏంటి, అర్థమైందా? మళ్ళీనా? నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి కదిలావంటే అమ్మ బాగా తిడుతుంది. మనం ఏం చేయలేమా? మనం మళ్ళీ ఆ కోయ గ్రహానికి వెళ్ళలేమా? అవును, వెళ్ళలేము. ఈ మధ్య గరుటేట్ మనుషులు ఏ గొడవ చేయకుండా ఉన్నారు కదా. కానీ ఇంకొక విషయం నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా. అక్కడ వాళ్ళెవరికి ఏమీ అయి ఉండదు కదా. ఇది ఆ తలుపు అనుకుంటున్నాను. నాకు చాలా బాధగా ఉంది. వెళ్ళి ఏంటో చూద్దాం, పద. అవును, మనం త్వరగా వచ్చేస్తే అమ్మకి తెలియదు కదా. అరే, ఏం చేస్తున్నారు? అదే లేదమ్మా. డోరేమాన్, ఏం చేస్తున్నారు? నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అబ్బి లేదు, ఇది తెరుచుకోవడం లేదు. పేలుడు పదార్థాన్ని పెట్టి సెట్ చేద్దాం. అలాగే. ఆ భూమి మీద ఉన్న మనుషులు తెచ్చారంటే డమాలని పేరిపోతుంది.
నోబితా ఇంకా రాలేదేంటి? బహుశా వాళ్ళ ప్రపంచంలో బిజీగా ఉన్నాడేమో. నేను వెళ్ళి చూసేస్తాను. వాళ్ళ కోసం వెళ్ళకు. ఇప్పటికే వాళ్ళు మనల్ని ఎన్నోసార్లు రక్షించారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకు. వాళ్ళకక్కడ ఎన్నో ముఖ్యమైన పనులు ఉండుంటాయి. అలాగే. అన్నయ్య, అమ్మ చూడండి. పెద్ద సమస్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అగ్ని పర్వతానికి సంబంధించిన పనులన్నీ అయిపోయాయని నాన్నగారు చెప్పారు కదా. బహుశా మళ్ళీ మొదలు పెట్టినట్టున్నారు. చూడండి, ఆ కొండ దగ్గరికి వెళ్ళొద్దు. ఇక లాభం లేదు. క్యామిలాన్తో ఈ విషయం గురించి మాట్లాడొస్తాను. నోబితా ఇక్కడికి వస్తాడో లేదో తెలియడం లేదే. సరే, గ్రహం మధ్య భాగాన్ని బాగా ఊపండి. అలాగే. గిరామీ సార్, అదేంటంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఇలాంటి చిన్న కదలికలకి భయపడకూడదు. ఆ గ్రహం మధ్య కదలికలు పైకి చేరినప్పుడు ఆ టవర్ మించి నీలం రంగు మెరుపు పైకొస్తుంది. అప్పుడు మనం ఈ స్విచ్ నొక్కాలి. ఆ క్షణమే ఈ గ్రహం కనిపించకుండా పోతుంది. అందరికీ ఒక హెచ్చరిక, ఈ గ్రహం నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ కోయా గ్రహం అంతరిక్షంలోని మార్పుల వల్ల పేలిపోబోతోంది. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు. సమయంలో వాళ్లే మనల్ని కాపాడగలరు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండాలి. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అంతరిక్ష నౌక సిద్ధం ఈ చేస్తున్నా. గ్రహాన్ని విడిచిపెట్టి నేను రాను. అయినా ఎక్కడికని వెళ్తాను చెప్పండి. ఇంతకీ ఆ నోబితా డోరేమాన్లు ఏం చేస్తున్నారు? ఇక్కడికి రాకపోవడానికి ఏదో ఒక కారణం ఉండుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళకి మనల్ని కాపాడడం ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తోంది. అర్థం లేకుండా మాట్లాడకండి. మొరీనా అక్క, ఇక్కడ అగ్ని పర్వతాల పేలుళ్లే పెద్ద సమస్య. మీరనుకుంటున్నట్టు ఆ పిల్లలు కాదు. నాకు తెలిసి ఎప్పుడు మీరు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఎవరికేం జరిగినా సాయపడరు. మా నాన్నగారి విషయంలోనూ అదే జరిగింది. మీ ఆలోచన తీరు ఎప్పటికీ మారదు. మొరీనా, మేము డాక్టర్ని కాపాడాలనే అనుకున్నాం. కానీ శక్తి తరంగాల మధ్య ఉండుంటే మన అంతరిక్ష నౌక నాశనం అయి ఉండేది. చాలు అబద్ధాలు చెప్పకండి. ఈ గ్రహంలో కొనసాగుతున్న కరుటైట్ రాళ్ల అమ్మకాన్ని మా నాన్నగారు వ్యతిరేకించారు. కానీ మీ అందరి ఆలోచనలు వేరుగా ఉండేవి. అలా కాదు మొరీనా, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. మీ చేతులారా మీరే ఈ గ్రహాన్ని అమ్మేశారు. అది నిజం కాదు. ఆ గరుటేటు గనుల మనుషులు మన సమూహాన్ని అంతటినీ మోసం చేశారు. నన్ను క్షమించు మొరీనా. మీ నాన్నగారిని నేను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. నన్ను క్షమించు. మా నాన్నగారి విగ్రహం నెలకొల్పినా మా నాన్నగారు తిరిగి రాలేరు. మొరీనా అక్క, నేను నిర్ణయించుకున్నాను. నేను వెళ్ళి నోబితా డోరేమాన్ని తీసుకొస్తాను. ఆగు చామి. నాకు చాలా ఆకలిగా ఉంది డోరేమాన్. నీ పరిస్థితి బాగోలేదన్నమాట. ఎలాగైనా సరే నేను వెళ్ళి తీరుతాను. నోబితా! డోరేమాన్, నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. నేనెందుకని నిన్ను ఆపుతాను? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నోబితా, డోరేమాన్, వెళ్ళొద్దు చామి. అన్నయ్య. ఏంటి డోరేమి, ఎందుకు హఠాత్తుగా ఇలా వచ్చా? ఇదిగో నీ చెకప్ రిజల్ట్ వచ్చింది. అంతా నార్మల్ గా ఉందట. అరేరే, అన్నయ్య టటామి సంగతి ఏంటి? డోరేమి, అది టటామి అనేది దూకడానికి అర్థమైందా? చామి, చామి, నీకేం కాలేదు కదా? నేను బెదిరిపోయాను. అక్కడ ఎందుకని అలా పేలింది?
బహుశా అది అంటే కరెక్ట్ కనలే దానికి కారణమా నాకు తెలీదు. ఏదైతే మనం ఇంకా నోబితా డోరేమోన్ లోని కలవలేము. అయితే మనం ఏం చేద్దాం లోపల్? సరిగ్గా ఈ సమయంలో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది. ఇందులో ఏదో తెరకాస్తుంది. చామి, నేను తిరిగి రాకపోతే దయచేసి అమ్మని క్లెయిమ్ ని జాగ్రత్తగా చూసుకో. లోపల్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళొస్తాను. వద్దు, వెళ్ళొద్దు లోపల్. అరే డోరేమి, నువ్వెక్కడున్నావా? సరైన సమయానికే వచ్చావు. షిజుకా, మీరిద్దరూ ఎక్కడికి వెళ్లకుండా చూసుకోమని షిజుకాతో చెప్పాను. అలా చెప్పినందుకు నన్ను క్షమించు షిజుకా. డోరేమి, నువ్వు కూడా కాస్త గమనిస్తావా? నాకు అర్థమైంది, నన్ను నమ్మండి. బాగా కష్టపడి చదువుకోవాలి. అర్థమైందా నోబితా? అలాగే. చామి, ప్లీజ్ చామి, చామి. సమస్య వచ్చి పడింది. లోపల కర్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య అక్కడికి ఒంటరిగా వెళ్ళాడా? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? అనుసరించిన ఆలస్యమైపోయింది. సమయంలో నోబితా ఎక్కడ ఉంటే ఎంత బాగుండేది. సరే, ఎక్కడా భూమికి కనెక్ట్ అయినా తలుపు ఎక్కడా? ఎక్కడండి? ఎక్కడండి? ఇది కాదు. అదిగో. ఎలాగైనా సరే అది భూమికి కనెక్ట్ అయితే బాగుంటుంది. అదా విషయం. నాకిప్పుడు మీ పరిస్థితి అర్థమైంది. నాకు చాలా బాధగా ఉంది. లోపల ఎప్పుడు బాధపడినా నోబితా ఇక్కడ దాన్ని అనుభూతి చెందేవాడు. నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు కదూ? నన్ను నమ్మండి. అయితే సరే, నువ్వు హోంవర్క్ ని పూర్తి చేయి. ఇప్పుడు కాస్త కదిలండి. ఇప్పుడేం చెయ్యాలి? భలే నువ్వు చామి? నోబితా, డోరేమాన్, ఏమైంది? నువ్వు ఇలా ఏడిస్తే మాకు అర్థం కాదు. చామి, ఏమిటది? ఇప్పుడు మన ప్రదేశానికి వెళుతోంది. ఏంటిది? ఓ, పైనుంచి రాయి పడిందా? నీ పని అయిపోయింది పిల్లాడా. మొరీనా అక్క, ప్రమాదాలు కొని తెచ్చుకోద్దన్నానా? మీరు నా వెనకాలే వచ్చారా? మొరీనా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇరామీని కలవడానికి వచ్చాను. నేను అతనితో కొంచెం మాట్లాడాలి. సరేరా, ఆ పిల్లాన్ని కూడా తీసుకురా. ఏంటి వేళకోళంగా ఉందా? ఈ పిల్లాడి జోలికి రావద్దు. సరే, ఆ పిల్లాన్ని మేమేమీ చెయ్యం. మా మాట నమ్ము. డోరేమోన్, మనందరం కోయ గ్రామానికి వెళ్దాం. అన్నయ్య, నోబితా, నన్ను ఆపద్దు డోరేమి. నువ్వు అమ్మతో చెప్పినా పర్వాలేదు. మన కోసం లోపల ఇంకా జనాలు కాచుకునున్నారు. నోబితా, రా. నేను వస్తున్నాను క్లామ్. 2 తలుపులు డిస్కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కానీ మనం ఎలాగైనా వెళ్ళి తీరాలి. ఒక్క నిమిషం అన్నయ్య, తలుపు తొలగిపోతే మీరు రాలేరు. నేను ముందు వెళ్తాను. నువ్వు సిద్ధమేనా నోబితా? నేను నిర్ణయించుకున్నాను. వెళ్దాం పద డోరేమోన్. ధన్యవాదాలు నోబితా. క్లెమ్, నువ్వు ఇక్కడే వేచి ఉండు. త్వరగా పద నోబితా. నేను ఇంకా వస్తాను. నాన్నగారు, దయచేసి అన్నయ్యని తన స్నేహితుల్ని కాపాడండి. అరే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? డోరమి, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే తిరిగి వస్తాను. షిజుకా కూడా వెళ్ళిపోయింది. లోపల నేను నీకోసమే వస్తున్నాను. జియాన్, సునియో. షిజుకా,
ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు నువ్వు? నోబితా అంటారు మళ్ళీ సమస్యలు ఎదుర్కొన్నారు. నోబితా గురించి నా దగ్గర అసలు మాట్లాడొద్దు. తను మా దగ్గర క్షమాపణ చెప్పాలి, అప్పుడే ఒప్పుకుంటాం. ఏ పిల్లలు, ఏదైతే మీరు చూడకూడదో దాన్ని చూశారు. ఈ పని మీరే చేస్తుంటారని నేను ముందే అనుకున్నాను. ఆ వింత యంత్రంతో మీరు అగ్ని పర్వతాలని పేలుస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? ఈ గ్రహం నుంచి వెళ్ళిపోమని హెచ్చరించాం. ఎందుకు మీరు ఇంకా వెళ్ళలేదు? ఈ గ్రహం మాకే సొంతం. ఇప్పుడు మీరు ఈ గ్రహానికి వీడ్కోలు చెప్పవలసిన సమయం వచ్చింది. ఈ గ్రహాన్ని నాశనం చేస్తున్నందుకు మేము బాగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి. మా పని చాలా సులువు చేశారు. ఇక మీ ఆటలు సాగవు. మొయినాక నన్ను క్షమించు లోపల్, మూర్ఖంగా ప్రవర్తించాను. వాళ్ళు నాన్నగారిని అంతం చేస్తామని చెప్పారు. అందుకే నేను వేరే దారి లేక నోబితా డోరేమాన్ల గురించి చెప్పేశాను. ఎందుకని? నన్ను క్షమించు, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నువ్వు బాధపడుకోక, నోబితా డోరేమాన్లు ఇక్కడికి తప్పకుండా వస్తారు. నాకు వాళ్ళిద్దరి మీద బాగా నమ్మకం ఉంది. గరుటైట్ రాళ్ల మిషన్ ఇదే అని నాకు అనిపిస్తోంది. కానీ ఇక్కడ బందోబస్తు బలంగా ఉంది. ఇది మంచు పుష్పం, ఇది లోపలిది. ఇప్పుడేం చేయాలి డోరేమోన్? వాళ్ళు ఇరుక్కున్నట్టున్నారు. సరే, మనం ఈ వాహనంలో వెళ్ళామంటే వాళ్ళు మనల్ని కనిపెట్టేస్తారు. సరే, అది చేద్దాం. అరే, ఇది చూడ్డానికి కొంచెం బండరాయిలాగే ఉంది. అరే, మళ్ళీ కొండ మీద నుంచి రాళ్లు పడుతున్నాయి. ఒకరిని వెంట పెట్టుకుని వెళ్ళాడా? గరుటాట్ గనుల మీద దాడి చేస్తారా? ఇప్పుడేం చేద్దాం? నాకు వాళ్ళ గురించి దిగులుగా ఉంది. నోబితా ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదే. నోబితా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో నన్ను ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళాడు. నన్ను ఏం చేస్తానో చూడు. నా చేతిలో తను అయిపోయాడు. షిజుకా, రా వెళదాం. ధన్యవాదాలు జియాన్. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి, నేను మీతో వస్తానా? నేను వస్తున్నాను. ఆ పేలుడు పదార్థం ఇప్పుడు సిద్ధంగా ఉందని నాకు అనిపిస్తోంది. హిరామి సార్, మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటే బాగుంటుంది. దానికి ఇంకా సమయం ఉంది. ఆ పేలుడు నేను కళ్ళారా చూడాలి. నిజానికి దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒక చిన్న విషయమైనా సరే నా ప్రయత్నాలు నేను చేస్తాను. అదే నాలో ఉన్న ప్రత్యేకత. అరేరే, మరీ ఎక్కువ ఆతృత కనపరిచిన సమస్యే. అదుగో వెలుతురు చూస్తున్నారా? నోబితా, జిరామిన్ సార్, ఎలాంటి సమస్య లేదు కదా? ఏం లేదు సార్. ఇదిగో ఆ ఎడం వైపు క్రింద స్క్రీన్ మీద ఉంది. ఏంటది? అది పైనుంచి పడిన ఒక రాయి సార్. ఇవాళ చాలా రాళ్లు పైనుంచి పడుతున్నాయి. కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా? చూడండి, రాయి కదులుతోంది. కనిపించడం లేదా? రక్షక దళ నౌకలన్నీ కలిసి దాన్ని నాశనం చేయండి. అదిగో రక్షక దళ నౌకలు వస్తున్నాయి. మనం ఇప్పుడు వాళ్ళకి బాగా కనిపిస్తున్నాం. నేను అనుకున్నట్టే ఆ భూగ్రహ వాసులు వచ్చేశారు. నేను వాళ్ళని వదిలిపెట్టను. పెద్దదొస్తోంది. ఇదిగో తీసుకో. ఒకసారి చూడు. నోబితా, లోపల్. మిస్ మోరినా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు డోరేమోన్. నేను మీ మీద దాడి చేయబోతున్నాను.
పట్టేస్తున్నారు గ్రామీణ్ సార్. ఆ బరువైన రాయితో వాళ్ళని అటు ఇటు కదలనివ్వకుండా చేసేశారు మీరు. నేను ఆ రకుండాకి చాలా మంచిగా చేశాను. నోబితా ఏదో గ్యాజెట్ ఇవ్వు. ఏం జరుగుతోంది? పెద్ద పెద్ద బండరాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకేం అర్థం కావట్లేదు. నోబితా నీకేం కాలేదు కదా? చూడండి ఆ కొండ పైన నా తడాక ఇప్పుడు చూపించబోతున్నాను. వాళ్ళ పని పడదాం కానివ్వు. ఇదిగో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నిన్నే త్వరగా పైకెగిరు. ఇంజిన్ చాంబర్ విరిగిపోయింది. మీకోసం ఎదురు చూస్తున్నాను. నాతో పోటీ పడే దమ్ముందేమో చూద్దాం రండి. ఇప్పుడు ఏం చేయాలి డోరేమోన్? నోబితా నీకు షూటింగ్ బాగా వచ్చు కదా, అది ఇప్పటికి చాలు. ఈ పిల్లాడు చాలా తెలివైనవాడు. అతను చాలా బలంగా ఉన్నాడు. నా మొదటి తోట ఆటనే నిర్ణయిస్తుంది. ముందు నన్ను నేను నమ్మాలి. మంచిదైంది, వాళ్ళు ఇప్పుడు ఆగిపోయారు. మనం తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం. నోబితా నీకేం కాలేదు కదా? ధ్వంసం చేస్తున్న ఆ యంత్రాన్ని ఆపండి. జాగ్రత్త. నాకేం కాలేదులే, కాస్త తీసుకుని. ఇది చాలా దారుణం. మీరు మా యంత్రాన్ని అరికట్టలేరు. ఇప్పుడు ఏం చేయాలి డోరేమోన్? అన్నయ్య, ఆ సరఫరా నౌకను ఉపయోగిద్దామా? ఆ యంత్రాన్ని పరికరాలతో పట్టుకోవచ్చు, అలాగే పడుకునే నౌకతో. అంటే అంతరిక్షంలో పేల్చేయొచ్చా? మనం ఆ పని చేయగలం. పద ప్రయత్నిద్దాం డోరేమోన్. డోరేమి, అందరినీ రక్షించు. అన్నయ్య జాగ్రత్త. జామి, మేమ్ని చూసుకో. అలాగే. నేను పరికరాన్ని చూసుకుంటాను. నోబితా నాకు సాయం చేయి. మీకేం కాలేదు కదా మోరినా? ధైర్యాన్ని కోల్పోవద్దు, మనం పైకి ఎగరాలి. లోపల్ ఇది తగిన సమయం. మనం అనుకున్నది సాధిద్దాం. ఇప్పుడు వదిలే. ఇదే శక్తి తరంగాల తుఫాను. అరే, అసలు ఏం జరిగింది మోరినా? బూస్టర్ పనిచేయడం లేదు. అయితే ఇది సమస్య. శక్తి తరంగాల వైపు వెళ్ళిపోతుంది. నేను దీన్ని బాగు చేస్తాను. డోరేమోన్ త్వరగా టైం ర్యాపింగ్ క్లాత్ ని బయటికి తీ. అలాగే, టైం ర్యాపింగ్ క్లాత్. అందరూ గట్టిగా పట్టుకోండి. ఎవరికి ఏం కాలేదు కదా? మనం ఎక్కడున్నా? నేను ఇక్కడికి ఒకసారి వచ్చాను. నిజంగానా? అవును. అప్పుడు డోరిమి నాకు సహాయం చేసింది. అప్పుడు ఈ గ్రహం ఎలా ఉందో అలాగే ఉంది. అంటే ఈ గ్రహం కూడా అంతరిక్ష కాలానికి కనెక్ట్ అయిందన్నమాట. దాన్ని దాటితే కోయా కోయా గ్రహానికి చేరుకుంటాం. అంతరిక్ష కాలం ఆ కొండ అంచుకి దగ్గరగా ఉంది. అదుగో చూడండి.
ఇది ఒక రాకెట్. అక్కడ ఎవరో ఉన్నారు. అది monster. ఇంతకు ముందు కూడా చూశాను. కాదు, మనిషి. ఒక్క నిమిషం ఉండండి. మురీనా, ఆ, నువ్వు మురీనవే కదా? డాక్టర్ బర్న్స్. అతను మిస్ మొరీనా వాళ్ళ మురీనా, నువ్వు ఎలా ఈ గ్రహానికి వచ్చావు? నాన్న, మీరు బతికే ఉన్నారా? నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాననుకున్నారా? ఈ రాకెట్ ని నేనే తయారు చేశాను. హే డోరేమోన్, ఈ గ్రహానికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉన్నట్టుంది. అవును. ఇతను పోలీస్ అధికారి. మీరేనా లోపితాలు? అంతరిక్షంలో మిమ్మల్ని వేగంగా అనుసరించాం. కోయో కోయో గ్రహంలో అందరూ క్షేమంగా ఉన్నారా? మీరేం బాధపడక్కర్లేదు. మేము ఆ గరిటేట్ మనుషుల్ని బంధించి ఉంచాం. అందుకు మీకే ధన్యవాదాలు చెప్పాలి. సరే, మేము వెళ్ళొస్తాం. సరే సరే, సార్, మేము మీరు చెప్పినట్టుగానే నడుచుకున్నాం, కానీ నేను ఒక చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయా. మురీనా మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది కదూ? తలుపు మూసుకోబోతోంది. ఇప్పుడు మేము వెళ్లే సమయం దగ్గర పడింది. నీకు ధన్యవాదాలు నోబితా. నీకు కూడా. మా నాన్నగారితో కలిసి ఆ గ్రహాన్ని పరిశోధించాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. నేను కూడా. వద్దు, ఊరుకో. నోబితా డోరేమోన్లకి భూగ్రహమే స్వదేశం. జాగ్రత్తగా ఉండు. దయచేసి దీన్ని మా జ్ఞాపకార్థంగా ఉంచుకోండి. నీకు ధన్యవాదాలు. నేను దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను. చూడండి, ఇక్కడంతా మామూలుగా మారిపోయింది. నేను ఒక సూపర్ మ్యాన్ అవుదామని అనుకున్నాను. ఆ గ్రహం అద్భుతంగా ఉంది. నోబితా, అందరూ క్షేమంగా ఉన్నారు. దుకాణాన్ని చూసుకో. త్వరగా రా నోబితా. ఏనాడు నా మాట విన్నాడు గనక రండి రండి. ఈ రోజు మంచు పుష్పం పూసింది. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా విలువైనది.